ఆంధ్రప్రదేశ్లోని కొన్ని వార్తలు చూసుకుంటే, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియో లైక్ చేయండి. ఆంధ్రప్రదేశ్లో 5 సంవత్సరాలలో జగన్ గారు తన సొంత పత్రికకి ఎన్ని నిధులు కేటాయించుకున్నాడు, మిగతా పత్రికలు ఎంత నిధులు కేటాయించాడు, డబ్బుల్ని ఎలా అడ్డదారిగా దొంగిలించాడు, దాని మీద చర్చించుకున్నామండి. ఇష్ట ప్రకారం తన అవసరాలకు వాడుకున్నాడండి. వాళ్ళు ఛార్జీలు పనిచేసే వాళ్ళకు కూడా గవర్నమెంట్ డబ్బులు ఇచ్చాడు. వాళ్ళ ఇంట్లో పనిచేసే వాళ్ళకి కూడా గవర్నమెంట్ నుంచే డబ్బులు ఇచ్చాడు. అన్ని విధాల గవర్నమెంట్ సొమ్ముతోనే బతికాడండి 5 సంవత్సరాలు. సిగ్గు లేకుండా మళ్ళా ధర్నాలు దాచలు చేసుకుంటూ నేను అసెంబ్లీకి రాను అంటున్నాడు. భయపడిపోయినాడు, పారిపోయి నేను అసెంబ్లీకి రానంటున్నావు. ఏమయ్యా జగన్ గారు, అసెంబ్లీకి వచ్చి నిలదీయాలి కదా. నేను రాను, వీళ్ళు రాను, వాళ్ళు రాను అని రాకపోతే ఎవరి వల్ల ఏమయ్యేది లేదు. నీకు 5 ఏళ్ళు నిన్ను చూశారు, ఎవరు నమ్మరు ప్రజలు. కాబట్టి ప్రజలు నీకు ప్రతిపక్ష హోదా లేదు, నిన్ను ఎవరు పట్టించుకోరు. నీ పేపర్లో తప్ప, నీ టీవీలో తప్ప నిన్ను గురించి పట్టించుకునే నాదుడే లేదు. న్యూస్ ఛానల్లో కూడా నీ మీద అసహ్యం ఏర్పడింది. నువ్వు చేసిన క్యారెక్టరు ఎలా చేసావంటే అలా చేసేసావు సార్. న్యూస్ పేపర్ జర్నలిజాన్ని కూడా బిజినెస్ పరంగా వాడుకున్నారు మీరు. కాబట్టి చూడండి మీ సాక్షి పేపర్ గురించి. జగన్ పత్రికకు జనం సొమ్ము 5 ఏళ్లలో 371 కోట్ల ప్రకటనలు, ఇతర పత్రికలకు 488 కోట్లు. చూడండి, ఒక జగన్ సాక్షి పత్రికకే 371 కోట్ల ప్రకటనలు ఇచ్చినాడు. మిగతా అన్ని పత్రికలు కలిపి 488 కోట్లు ఇచ్చాడండి. చూడండి ఈయన యొక్క క్యారెక్టర్ చూడండి. అంటే మొత్తం ఇంట్లో ఉండే సభ్యులతో సహా మొత్తం ప్రభుత్వ సొమ్మును దోచేసినాడు జగన్. ఒక్క రూపాయి వదలకుండా తిని పాడేశాడు. ఎట్టన్నా పోనీ అని. ప్రజల సొమ్ము అంటే ప్రజలు పన్నెగొట్టిన సొమ్ము అండి. జగన్ గారు తినడానికి మీకు ఎలా బుద్ధి వచ్చింది? అదే పేదల సొమ్ము ఎట్లా తింటే అని అనిపించదా నోట్లో మనం తినేటప్పుడు? పేదోళ్ళకి పెట్టిండొచ్చు కదా 371 కోట్లు. పేదోళ్ళకి ఇస్తే వాళ్ళు ఇల్లు కట్టుకుంటారు కదా. ఆంధ్రజ్యోతికి పూర్తిగా నిలిపివేత, శాసనసభ సాక్షిగా ప్రభుత్వం వెల్లడి. ఈ వ్యవహారంపై విచారణ చేయిస్తాం, అవసరమైతే సభా సంఘం ఏర్పాటు. ఏపీ మంత్రి పార్థసారథి వెల్లడి. జగన్ తన సొంత పత్రిక 5 ఏళ్ల పాటు జనం సొమ్మును దోసిపెట్టాడు. గత ప్రభుత్వంలో సాక్షి పత్రిక వేగంగా 371 కోట్లు విలువైన ప్రకటనలు ఇచ్చాడు. మిగిలిన అన్ని పత్రికలు కలిపి 488 కోట్లు విలువైన ప్రకటనలు జారీ చేశాడు. ఆంధ్రజ్యోతికి ఉద్దేశపూర్వకంగానే ప్రకటనలు ఇవ్వలేదు. శుక్రవారం అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం గణాంకాలతో సహా ఈ వివరాలను వెల్లడించింది. ప్రకటనల జారీలో నమ్మలేనను ఎక్కడా ప్రాతిపదికగా తీసుకోలేదు. కేవలం పక్షపాత ధోరణితో ప్రకటనలు జారీ చేసిందని తెలిపింది. ఈ మొత్తం వ్యవహారంపై విచారణ చేయిస్తామని, అవసరమైతే సభా సంఘాన్ని కూడా ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. గత ప్రభుత్వంలో వార్తాపత్రికలు ప్రకటనలు జారీ అంశంలో పక్షపాత ధోరణిపై ఎమ్మెల్యేలు నక్క ఆనందబాబు, అశోక్, తెనాలి శ్రావణకుమార్ అడిగిన ప్రశ్నలపై శుక్రవారం ప్రశ్నోత్తర సమయంలో చర్చ జరిగింది. చూడండి, ఇచ్చిన ప్రకటనలు ఎట్లా ఉన్నాయి చూడండి. ఈనాడుకు వచ్చి 2,02,40,000. ఈనాడుకి ఎంత ఇచ్చారు? 243.37 కోట్లు ఇచ్చారు. 243 కోట్లు ఈనాడుకి ఇచ్చారు. సాక్షికి 371.12 కోట్లు. ఆంధ్రజ్యోతికి 27.98 లక్షలు. ఆంధ్రప్రభకు 16.49 కోట్లు. టైమ్స్ ఆఫ్ ఇండియా 27.21 కోట్లు. డెక్కన్ క్రానికల్ 45.82 కోట్లు. చూడండి ఆయన ఇచ్చిన ప్రకటనలో. సాక్షికే జనం సొమ్ము దోసిపెట్టేశాడు. ఏపీకి 2 పారిశ్రామిక నగరాలు, బీహార్కు 1, మొత్తంగా 12 కొత్త నగరాల ఏర్పాటు, ఉపాధి ఉద్యోగాల అవకాశము. DPIIT ఏపీలో 2 కొత్త పారిశ్రామిక నగరాలు ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర పరిశ్రమల ప్రోత్సాహకం అంతర్గత వాణిజ్య విభాగం కార్యదర్శి రాజ్కుమార్ సింగ్ వెల్లడించారు.
ఏపీలో 2, బీహార్లో 1 చొప్పున మొత్తం 12 అందుబాటులోకి రానున్నట్లు తెలిపారు. స్వదేశీ ఉత్పత్తులను భారీ ఊతమిచ్చేలా అవి దోహదపడతాయని వివరించారు. నేనింకా రెడ్ బుక్ తెరవలేదు. అప్పుడే జగన్ గగ్గోలు పడుతున్నారు. ఏపీ మంత్రి లోకేష్ తాను ఇంకా రెడ్ బుక్ తెరవలేదని టీడీపీ యువనేత మంత్రి నారా లోకేష్ అన్నారు. దీన్ని తెరవక ముందే వైసీపీ నేత జగన్ ఢిల్లీ వెళ్ళి గగ్గోలు పెడుతున్నారని వ్యాఖ్యానించాడు. పాత అధికారులు రోత పనులు, మంత్రిని తప్పుదోవ పట్టించేలా సమాచారము. గత ప్రభుత్వము పత్రికలకు ప్రకటనలు జారీ అంశంపై చర్చలో సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పార్థసారథిని మొత్తంగా సభ తప్పుదారి పట్టించారు. ఈ శాఖలో జగన్ ఆయంలో పనిచేసిన అధికారులే కీలక స్థానంలో కొనసాగారు. 2019-24 మధ్య కాలంలో వార్తాపత్రిక ప్రకటనలు జారీలో పక్షపాత ధోరణికి వాస్తవమే అని ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నకు అధికారులు లేదు అని సమాధానమిచ్చారు. మంత్రి పార్థసారథి అదే సమాచారాన్ని సభకు చెప్పారే కానీ ఆయన విడుదల చేసిన ప్రకటనలకు గణాంకాలు జగన్ పత్రికకు ఎక్కువ ప్రకటనలు ఇచ్చిన విషయాన్ని స్పష్టంగా ధృవీకరించారు. టీజీ క్యాబ్కు 5,000 కోట్లు ప్రభుత్వ గ్యారంటీ రుణము, జాతీయ సహకార అభివృద్ధి సంస్థ అంగీకారము, రుణమాఫీకి వాడొద్దంటూ షరత్తు. ఈ నుండి ఆంధ్రప్రదేశ్ వార్తలు. ఎందుకంటే 5 సంవత్సరాలు పరిపాలించిన జగన్ గారు అన్ని విధాలా ఆయన బాగుపడినాడే తప్ప పేద ప్రజలకు ఏమీ పెట్టలేదు. కానీ ఒక పరిపాలన చేయగలిగితే పేద ప్రజలు ఎప్పుడు, అదే రాజశేఖర రెడ్డి గారిని చూడండి, ఆయన ఇప్పటికీ మర్చిపోరు. ఆరోగ్యశ్రీ అంటారు, పేదవాళ్ళకి అన్నం పెట్టాడు. అలా పరిపాలించాలే కానీ వచ్చిన డబ్బును మన కుటుంబానికి వాడుకొని పేదవాళ్ళ కడుపు కొడితే ఎవరు కూడా దాన్ని గుర్తించుకోరండి జగన్ గారు. ఎందుకంటే మీరు చేసినట్టు అన్నీ కాదండి, రాష్ట్రాన్ని అన్ని విధాలా నాశనం చేసి పెట్టారు. కాబట్టి మీరు మళ్ళీ వచ్చి ధర్నాలు చేసి ఢిల్లీకి పోయి అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి ఎందుకండి? అసెంబ్లీకి రండి, ప్రతిపక్షాలు తప్పు చేస్తే ఎదిరించండి, ప్రజల పక్షాన నిలబడండి, ప్రజల పక్షాన పోరాడండి. జగన్ గారు మంచిది, మీకు కూడా మంచిదే ఉంటుంది. లేకపోతే శర్మిలా మేడం ఎంటర్ అయిందంటే మీరు గాలి కొట్టకపోతారు. జాగ్రత్త. థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.